నా పేరు అమరేంద్ర. నేను 6వ తరగతి చదువుతున్నాను. మా తల్లి పేరు వీరలక్ష్మి, మా నాన్న పేరు గురవయ్య. మా ఊరి పేరు గుంటూరు. నేను అప్పుడు సిమ్స్మెన్ స్కూల్లో చదివేవాడిని. అక్కడ ఆన్సర్ కరెక్ట్ అయినా కూడా రాంగ్ అని చెప్తుంటే, అందుకని ఇక్కడ కనిగిరి మండలం బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. ఇప్పుడు నేను ఈ సంవత్సరం నుంచి ఇక్కడ చదువుతున్నాను. ఫస్ట్ వచ్చినప్పుడు నాకు మెడిటేషన్ అదేం తెలీదు. తర్వాత ఇంకా అందరు చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తుంటే హెడేక్ వచ్చేది. ఇంక తర్వాత అట్లా మార్నింగ్ టు ఈవినింగ్ చేసేటప్పుడు అలవాటు అయ్యి ఇంకా మెడిటేషన్ కంటిన్యూగా చేయడం వల్ల అలవాటు అయిపోయింది. మా తల్లిదండ్రులు ఇవి అక్కడ ధ్యానం అదంతా లేక, అందుకని ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరి మండలం బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో ధ్యానం అదంతా ఉంది కాబట్టి అందుకని మా తల్లిదండ్రులు ఏడ చేర్పించారు. వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు పొద్దున 5 నుంచి 6 గంటల దాకా. వాళ్ళు చికెన్ చూస్తుంటేనే అసలుకి ఎందుకు తెచ్చావు అనిపిస్తుంది. అందుకని ఇంకా చికెన్ మానేసాం ఫస్ట్ నుంచి. మళ్ళీ మా ఊరు గుంటూరు నుంచి కనిగిరి దాకా మేము వచ్చాము 204 కిలోమీటర్ల నుంచి. అంత ముందు నాకు స్కూల్లో 20% 15% వచ్చేది, ఇప్పుడు 80% దాకా వస్తుంది. ఈ స్కూల్లో మెడిటేషన్ గేమ్స్ ధ్యానం వల్ల శ్వాస మీద ధ్యాస పెట్టేటప్పుడు చేతుల్లో చేతులు పెట్టి వేళ్ళ పెట్టి బ్యాక్ బోన్ స్ట్రైట్ పెట్టి ధ్యానం చేసేటప్పుడు హెడేక్ వస్తుంది ఫస్ట్ చేసేటప్పుడు. ఇంత తర్వాత చేస్తుంటే లాస్ట్లో ఇంకా నిద్ర వచ్చినట్టు ఉంటుంది. మళ్ళీ ఇంకా పవర్ ఎక్కిద్ది, ఇంకా మైండ్ బరువు ఎక్కిద్ది, దానికి ఇంకా పవర్ ఎక్కిద్ది మైండ్కి. అందుకని ఇంకా బాగా చదువుకొని అప్పుడు నేను ఒకళ్ళతో మాట్లాడాలన్నా కూడా భయపడతాను. ఇప్పుడు 100 మందితో మైక్లో మాట్లాడాలన్నా కూడా మాట్లాడతాను. ఇంకా ధ్యానం చేసేటప్పుడు కళ్ళు తెరిస్తే మా టీచర్లు కొడతారు. ఫస్ట్లో కళ్ళు తెరిసామని, ఇంకా ఇప్పటి నుంచి నేను కళ్ళు తెరవట్లా. అప్పుడైతే నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కదా చదువులో. ఇప్పుడు మెడిటేషన్ చేస్తుంటే నాకు చదువులో బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు 20 సార్లు నేర్చుకుంటేనే రావట్లా, ఇప్పుడు 2-3 సార్లు నేర్చుకుంటేనే వస్తుంది. మా స్కూల్లో మూడు పోటీలు చేపిస్తారు. పొద్దున 5 నుంచి 5:15 దాకా చేపిస్తారు. మళ్ళీ స్కూల్లో 8:30 నుంచి 9 దాకా చేపిస్తారు. మధ్యాహ్నం 1:30 నుంచి 1:40 దాకా చేపిస్తారు. హాస్టల్ ఫుడ్ మాత్రం వెజ్జే. నూడిల్స్ తెచ్చుకున్నా కూడా ఇంకా బయటకు పంపించేస్తారు హాస్టల్ నుంచి. అందుకని ఇంకా హాస్టల్కి పప్పు దాల్ అంటే ఇంకా కోడిగుడ్డు కూడా అసలు చేయరు. చిల్లుల్లిపాయలు అవేం పెట్టరు హాస్టల్లో. అవి కూడా ఇంకా మానేసాము. నేను పూర్తి శాకాహారిగా అయ్యాను. నేను గుడ్డు చికెన్ మటన్తో ఇంకా మానేశాను. స్కూల్లో ఫస్ట్ గుంటూరులో సిమ్స్మెన్ స్కూల్లో ఖోఖో ఆడాలంటేనే మధ్యలోనే కళ్ళు తిరిగి పడిపోయాను. ఇప్పుడు ఆడాలంటే బాగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కబడ్డీ ఖోఖో అవుట్ అట్లాంటివి ఆడాలంటే బాగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకా ఆడదామని. అందుకని ఇంకా గేమ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ బాగా పెరిగి మెడిటేషన్ చేస్తుంటే ఇంకా నేను పూర్తి వెజ్గా మారిపోయాను. ఇంకా అందరూ ఈ పిఎంసి ఛానల్ చూసే వాళ్ళందరూ మెడిటేషన్ మీ పిల్లలతో చేపియండి. ఇంకా మీరు కూడా చేయండి. మీరు కూడా ఇంకా శాకాహారిగా మారండి. ఫస్ట్ ఈ స్కూల్లో వచ్చినప్పుడు నాకు ఫియర్ అనిపించేది అందరినీ ఇంకా చూస్తుంటే. మళ్ళీ ఇంకా 2 months తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది అందరితో మాట్లాడడం. ఈ స్కూల్లో గేమ్స్ రోజుకి ఒకసారైనా గేమ్స్ పెడతారు. పొద్దున సాయంత్రమైనా. మళ్ళీ 3 సార్లు మెడిటేషన్ చేపిస్తారు. అన్ని స్కూల్ కంటే ఈ స్కూలే బాగుంటుంది. ప్రతి సార్కి ధన్యవాదాలు. పిఎంసి ఛానల్కి ధన్యవాదాలు.